సత్యాన్ని నువ్వు యథేచ్ఛగా ఒప్పుకోగలిగితే తృప్తి దానంతట అదే నీ సొంతం అవుతుంది. ఈ సిరి సంపదలకు నువ్వేమీ యజ్ఞాలు యాగాలు లేకపోతే ఎంపర్లాడిపోతూ ప్రయత్నం చేయవలసిన అవసరమే ఉండదు. నువ్వు సత్యాన్ని ఒప్పుకుంటే తృప్తిని చెంతనే ఉంటుంది. తృప్తిని చెంతనే ఉందంటే సంపూర్ణ ఆరోగ్యం దానికి సైనికుడి కింద పక్కన కావల కాస్తానే ఉంటుంది. తృప్తున్న ఊరిని ఆరోగ్యం ఎక్కడికి పోదు. తృప్తి లేనుడికి మాత్రమే అనారోగ్యం ఆవరించదు. తృప్తి లేనుడు మాత్రమే సమస్యలు ఆవరింతాయి తప్ప తృప్తి పరుని ఎప్పుడూ కూడా ఆరోగ్యం వదిలిపోదు. కాబట్టి ప్రతి మనిషి కూడా తృప్తిగా బతకడానికి సత్యాన్ని ఒప్పుకుంటే తృప్తి తనంతట తానే నీ సొంతం అవుతుంది. సత్య శోధన మాత్రమే తృప్తికి ఆధారం. తృప్తి మాత్రమే ఆరోగ్యానికి ఆధారం. నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలి